హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం మనసు కథలు శీర్షిక నుండి ఏమైపోతానే నీవంటూ లేకుంటే, రచన తులసి భానుగారు. చందన్ కొత్తగా ముంబైలో అడుగుపెట్టాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం. అన్నేళ్లుగా రాజమండ్రిలోనే చదువంతా. మధ్యతరగతి కుటుంబం తనది. హాయ్ అంటూ వచ్చింది టీం మెంబర్ ప్రియాంక చందన్ క్యాబిన్ దగ్గరికి. వెనకాలే తమ టీం వారే మరో నలుగురొచ్చారు. అందరూ కలిసి బ్రంచ్ అంటే లేట్ బ్రేక్ఫాస్ట్ కమ్ ఎర్లీ లంచ్ లాగా తినేందుకు వెళ్లారు. పిజ్జా, బర్గర్, పావ్ బాజీ ఇవి తినాల్సిన ఐటమ్స్. అదే ఇంట్లో అయితే అమ్మ వేడివేడిగా కమ్మగా ఇడ్లీలో ఉప్మానో చేసి పెట్టేది అని దిగులుగా ఇంటి సభ్యులను గుర్తు చేసుకుంటూ తింటున్నాడు చందన్. హే చందన్, అట్లు తెచ్చాను, తింటావా? ఇవి నీకు నచ్చడం లేదనుకుంటా అంటూ తన టిఫిన్ బాక్స్ చందన్కి ఇచ్చింది ప్రియాంక. వద్దులే, పర్లేదు అంటూ మొహమాట పడుతూనే బాక్స్ అందుకున్నాడు చందన్. అట్లు తింటుంటే హాయిగా అనిపించింది చందన్కి. ప్రియాంక చందన్తో బాగా కబుర్లు చెబుతుంది. చందన్కి ప్రియాంక అంటే చాలా ఇష్టంగా అనిపిస్తోంది. ప్రియాంక అంటే అమితమైన ఆకర్షణగా ఉంటుంది చందన్కి. కళైన మోమో కలుపుగోలుగా మాట్లాడే ప్రియాంక వలన చందన్కి తన ఇల్లంటే ఉన్న దిగులు క్రమక్రమంగా తగ్గిపోయింది. ముంబై ఫాస్ట్ లైఫ్ మొదట్లో చందన్కి ఇబ్బందిగా అనిపించినా అతని టీమ్మేట్స్ స్నేహం వలన ముంబై జీవితం చందన్కి అలవాటైపోయింది. అటు నరసింహ ఇంటికి అతని చెల్లెలు పావని తన కూతురు పూర్ణతో వచ్చింది. అన్నా, చందన్కి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక పెళ్లి చేసేద్దామన్నా పూర్ణకి చందన్కి. ఎలానో ముందుగా మనం అనుకున్న సంబంధమేగా చెప్పింది పావని. నరసింహ చందన్కి ఫోన్ కలిపాడు. అప్పుడే చందన్ ప్రియాంకతో కలిసి లంచ్ చేస్తున్నాడు. నాన్న చెప్పండి అన్నాడు ఫోన్లో చందన్. మీ అత్త మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుందటరా మరి అన్నాడు నరసింహ. ఇప్పుడా నాన్న? ఇప్పుడే వద్దులే అన్నాడు చందన్. మరీ వయసు ఎక్కువైపోతోంది కదరా నీకు పూర్ణకి. ఇహ మీ పెళ్లి చేసేస్తే నీకు ముంబైలో ఇంటి భోజనం చేసి పెడుతుంది కదరా పూర్ణ అన్నాడు నరసింహ అపురూపంగా పూర్ణ తల మీద చేయి వేసి. ఇప్పుడే పెళ్ళొద్దులే నాన్న, అయినా నేను సాయంత్రం మీతో మాట్లాడతాలే అనేసి ఫోన్ పెట్టేశాడు చందన్. ఏంటి చందు, అప్సెట్గా ఉన్నావు? ఏంటి విషయం అడిగింది ప్రియాంక. నా పెళ్లి గురించి అనేసి విషయాన్ని దాటేయాలని ప్రయత్నాలు చేయబోయాడు చందన్. పెళ్ళా? ఎప్పుడు? ఎవరితో? అంది చిలిపి నవ్వు నవ్వుతూ ప్రియాంక. చిన్నప్పటి నుంచి నా మరదలు పూర్ణతో నా పెళ్ళి అని చెబుతున్నారు మా నాన్నగారు అన్నాడు చందన్. అవునా అని షాక్ తిన్నట్లుగా అనేసి చటుకున లేచి నుంచుని ఒక మోసగాడిని చూసినట్లుగా ఒకసారి చందన్ని చూసి బాధగా ఎందుకిలా అన్నట్లుగా చూసి తడి కన్నులతో చకచక అక్కడి నుంచి అతని నుంచి వెళ్ళిపోయింది ప్రియాంక. అంతే, ఆ రోజు మొదలు ప్రియాంక మళ్ళీ చందన్తో మాట్లాడలేదు. ప్రియాంక దూరం అవుతున్న కొద్దీ చందన్కి ప్రియాంక మరీ ఇంకా అపురూపంగా అయిపోయి ఆమె ఆలోచనలే అతని లోకంగా మారిపోయాయి. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆమె అస్సలు మాట్లాడడం లేదు. ఆమెనే చూస్తూ ఉంటాడు చందన్. ఆమె వెనకాలే ఆమె ఇంటి దాకా కూడా ఫాలో అయిపోతాడు. ఆమె ఇంటి ఎదురుగా వీధి మీద కాపు కాస్తూ నుంచుంటాడు. ఆమె బాల్కనీలోకి వస్తే ఆమెను ఒక్కసారి చూడవచ్చని గంటలు గంటలైనా నుంచునో అక్కడే ఉండే అరుగు మీద కూర్చునో ఉంటాడు. ఉద్యోగం ఏదో ఒక పనిలాగా అలా అలా చేసేస్తున్నాడు. తిండి తగ్గిపోతోంది. మనిషి దిగులుగా అయిపోతున్నాడు. ప్రియాంకని పలకరించపోతే ఆమె అస్సలు మాట్లాడడం లేదు. నెల రోజుల తర్వాత ఒక రోజున చందన్ మీద జాలి వేసి అతనికి చెప్పింది. నిన్ను మీ మరదలితో పెళ్లి చేయాలని మీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారని తెలిసి నన్ను నీ ప్రేమకి అలవాటు చేశావు. ఇప్పటికే నీ జ్ఞాపకాల నుంచి బయటపడ్డం నాకు కష్టంగా ఉంది. ఇంకా నయం, నేనింకా నీ ప్రేమలో మునిగిపోయి ఉండుంటే నేను అసలు తేరుకోలేకపోయేదాన్ని. ఎందుకురా ఇలా మా సున్నితమైన మనసులతో మా భావాలతో ఆడుకుంటారు మీరు? ఇంత మోసం అంత సునాయాసంగా ఎలా చేయాలనుకున్నావు అని తన చేతలకు తన నిరాదరణకు ఒక స్పష్టమైన కారణాన్ని చందన్కు చెప్పేసి వెళ్ళిపోయింది ప్రియాంక. అయ్యో,
మోసం కాదు. నా మరదలితో పెళ్ళి అని పెద్దవాళ్ళు అనుకోవడమే కానీ నేను ఏ రోజు సమ్మతమే అని నిర్ధారించలేదు అని చందన్ ప్రియాంకకు వెనుక నుంచి చెబుతున్నా ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అది మొదలు చందన్ ప్రేమ విఫలమై మనసు చెదరగొట్టుకున్నాడు. ఉద్యోగం పోయింది. సరిగా తినడు, సరిగా నిద్రపోడు. ప్రియాంక గురించే 24 గంటలు ఆలోచనలు. తల్లితో తండ్రితో సరిగ్గా మాట్లాడ్డు. తండ్రిని నిందిస్తూ ఉంటాడు. మీ పెద్దవాళ్ల వల్లనే నాకు నా ప్రేమ దూరమైంది. నా పెళ్ళిని నా ప్రమేయం సరిగా లేకుండానే మీరెలా నిర్ణయిస్తారు? నా జీవితకాలం బంధం కాదా పెళ్ళంటే? ఫోన్లో చర్చించుకునేంత చిన్న విషయం కాదు కదా పెళ్ళంటే. ఆ రోజున అనవసరంగా ఫోన్లో నా ప్రియాంక ముందు నా పెళ్లి విషయం మాట్లాడి నా భవిష్యత్తుని బలి చేసేశారు అని ఒక్కటే అరుపులు కోపంగా. ఓపికున్నంతసేపు అరుస్తాడు. తర్వాత ఉన్నట్టుండి నీరసంగా మంచం మీద కుప్పలా కూలిపోతూ గట్టిగా ఏడ్చేస్తాడు. అయ్యో కన్నా అంటూ తల్లి చందన్ని పట్టుకుని ఏడుస్తుంది. కాని నరసింహ మాత్రం బయటకు ఏడవలేక గుండె బరువెక్కి సోఫాలో కూలబడతాడు. తలంతా నొప్పి, నరాలు జుమ్మని లాగుతుంటాయి నరసింహకు. కొడుకు బాధను చూడలేక ఇహ ఒక రోజున తెల్లవారుజామున నరసింహకు మెలకువ వచ్చి లేచాడు. మనసులో ఏదో తెలియని అసౌకర్యం. గుండెలు దడదడమని కొట్టుకుంటున్నాయి. ఏదో ప్రేమ పాసం మనసుని తొందర పెడుతోంది. కాళ్ళు తమంతట తామే కొడుకు గదివైపు దారి తీశాయి. కొడుకు మంచం మీద లేడు. బాత్రూంలో ఉండుంటాడని బాత్రూం వైపు వెళ్ళాడు. తలుపు బయట గడియ వేసే ఉంది. అంటే లోపల లేడు. మరి ఎక్కడున్నాడు కన్నయ్య అనుకుని గబగబా గదులు వెతుకుతున్నాడు. హాల్లో లేడు, కిచెన్లో లేడు. బాల్కనీలోకి నడిచాడు నరసింహ. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి కింద కనిపిస్తోంది. ఒక యువకుడు నుంచునే ఉన్నాడు. తన భుజాన డబ్బాలోని పెట్రోల్ గుమ్మరించుకుంటున్నాడు. పెట్రోల్ వాసన గుప్పున వస్తోంది. శ్రద్ధగా పరికించి చూస్తున్న నరసింహకు ఒక యువకుడు పెట్రోల్ ఒంటి మీద పోసుకుంటున్నాడు అనిపించగానే గుండె జల్లుమంది. టక్కున అనిపించింది, తెలిసింది. వాడెవరో కాదు, చందన్. ఒళ్లంతా షాక్ కొట్టినట్లు వణికింది నరసింహకి. నరాల్లోని కంపనం బాగా అనుభవం అవుతోంది ఆ తండ్రికి. అంతే అంతే ఒక్క ఉదుటిన కిందికి పరుగు తీశాడు. అప్పటికే నిద్ర లేచి భర్త బిడ్డ కోసం వెతుక్కుంటున్న భార్యను కూడా పట్టించుకోలేక ఎదురుగా నడిచి వస్తున్న భార్యను దాదాపుగా తోసేస్తున్నట్లుగా పక్క నుంచి రాసుకుంటూ పరిగెత్తుకు వెళుతున్నాడు కిందికి నరసింహ. తన కొడుకును సమయానికి ఆదుకోవాలి, అతని మూర్ఖపు ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అన్న అతని తొందర అతన్ని, అతని వయసుని కూడా లెక్క చేయనంతగా అతన్ని పరుగులు పెట్టించింది. ఏమిటండి, ఏమైంది అంటూ వెనకాలే భార్య కూడా వస్తోంది. కింద పెట్రోల్తో తడిసిన కొడుకు అగ్గిపుల్లను వెలిగించే ప్రయత్నంలో విఫలమవుతున్నాడు. బహుశా ఒక తండ్రి మనసు చేస్తున్న ప్రార్థన ఫలితం ఆ కొడుకు అగ్గిపుల్లను వెలిగించలేని విఫలయత్నం. వాయు వేగంతో కొడుకుని చేరుకుని కొడుకు చేతిలోని అగ్గిపెట్టెను దూరంగా విసిరికొట్టేసి కొడుకుని తన 2 చేతులతో గట్టిగా చుట్టేసి, నాన్న పోకూడదురా, నన్ను విడిచి దూరం పోవద్దురా. ఆ అమ్మాయి నీకు దూరం అయిందని నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోతే మేమెలా తట్టుకోగలం కన్నా? పోవద్దమ్మా, మాకు అన్యాయం చేసి పోవద్దమ్మా అని అంటూ నరసింహ భోరుమని ఏడ్చేశాడు. నాన్న దుఃఖిస్తున్నాడు. గుండెలు మొయ్యలేని బరువెక్కి ఆ భారం దించుకునేలా భోరుమని ఏడుస్తున్నాడు ఓ నాన్న తన కొడుకు కోసం. వెనకాలే అశ్వని వచ్చింది. ఆమెకు విషయం అర్థమవడానికి 1 నిమిషం పట్టింది. అర్థమైందో లేదో ఆమెకు గుండె పట్టేసింది. అంతే, నుంచున్న మనిషి నుంచున్నట్లే విరుచుకు పడిపోయింది. అమ్మా అంటూ చందన్, అశ్వని అంటూ నరసింహ చెరోవైపు వచ్చి అశ్వనిని పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అప్పుడే ఆ హడావుడికి అటుగా వచ్చిన నైట్ వాచ్మెన్ సహాయంతో ఆ రాత్రంతా నరసింహ ఏడుస్తూనే ఉన్నాడు. ఒకవైపు చందన్ చేసుకోబోయిన పెద్ద విషయానికి, మరోవైపు భార్య హాస్పిటల్లో ఐసీయూలో స్పృహ లేకుండా పడి ఉండటానికి. హాస్పిటల్లో చందన్ తండ్రి వద్దకు వచ్చి తండ్రి భుజం మీద
నిస్సత్తువగా తన తలను వేలాడేసి తండ్రి పక్కనే కూర్చుని ఉన్నాడు. నరసింహ చందన్ తలపై తన చేయి వేసి నిమిరాడు, ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా. ఆ రోజు సాయంత్రానికి డాక్టర్స్ చెప్పారు అశ్వనికి గుండె పరంగా భయం లేదని. కానీ ఏదో అసౌకర్యంతోనో అభద్రతతోనో ఆమె బీపీ హై అవుతోందని. అప్పుడు నరసింహ చెప్పాడు, ఒక్కసారి తాను తమ అబ్బాయి అశ్వనిని చూసి మాట్లాడితే తనకి ఆరోగ్యం కుదుటపడొచ్చని. ఇద్దరూ ఐసీయూలోకి వెళ్లారు. అశ్వని చేతిని మెల్లగా తట్టారు. కళ్ళు తెరిచి చూసిన అశ్వనికి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. సెలైన్ సూది గుచ్చి ఉన్న చేతితోనే చందన్ చేతిని గట్టిగా పట్టేసుకుంది. అమ్మా, నేను బావుంటాను, నాకేమీ కాదు, నువ్వు భయపడకు అని చందన్ తల్లికి స్పష్టంగా చెప్పాడు. ప్రమాణం చేస్తున్నట్లుగా తన చేతితో తల్లి తల మీద ఆప్యాయంగా నిమిరాడు. అవునా, నిజమేనా అన్నట్లు అశ్వని చందన్ని చూసింది. నరసింహ చందన్ భుజం చుట్టూ తన చేతిని బిగించి చూపాడు అశ్వనికి. మన అబ్బాయిని నేను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటాలే అన్నట్లుగా. అప్పుడు కూడా ఉద్వేగంతో నరసింహ కళ్ళల్లో నీళ్లు. 4 రోజులకు నరసింహ, అశ్వని, చందన్ తమ ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రయత్నంలో ఉన్నారు. భవిష్యత్తు కోసం తగినంత ధైర్యం తెచ్చుకుంటూ. సమాప్తం. రచన తులసి భానుగారు.